వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇటీవల మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అని చెప్పి ఏవైతే ఆయన 2 మాటలు మాట్లాడారో అవి మరోసారి ఆయన పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నట్లుగా ఉన్నాయి అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో, ప్రచార సందర్భంలో చివరి రోజు ఆయన నంద్యాల వెళ్ళి తన స్నేహితుడు శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతు ప్రకటించి ఆయన్ని గెలిపించమని అడగటం ఏదైతే ఉందో అది ఒక పెద్ద దుమారాన్ని లేవదీసిన సంగతి మనకు తెలుసు. సో మరోసారి దానిని సమర్థించుకోవటన్నట్లుగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు తాజాగా అని చెప్పి సో మాట్లాడుకుంటూ ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో మరోసారి దాని మీద రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా అసలు నాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారని తెలియదు, నాకు తెలిసిందల్లా మెగా ఫ్యాన్స్ మాత్రమే అని చెప్పి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత రాజేసినట్లుగా ఉందని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇది అల్లు అర్జున్ అది అంటే ఇప్పట్లో అవి సమస్య పోయేలా లేదు, ఆయన సృష్టించినటువంటి ఒక ఏదైతే అంటే ఆయన కావాలని సృష్టించాడో లేకపోతే ఏమో కానీ మొత్తం ఒక పెద్ద దుమారం, ఒక పెద్ద వివాదం అయితే తలెత్తింది. సో వైసీపీ ఎమ్మెల్యే అంటే ఒక డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఆ టైంలో సో ఈయన వెళ్ళి అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి మద్దతు తెలియజేసి రావటం అనేది ఎంత పెద్ద దుమారాన్ని లేవదీసిందో మనకు తెలుసు. సో ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏవైతే అన్నారో అల్లు అర్జున్ వ్యాఖ్యల గురించి, అంటే లేటెస్ట్గా ఆయన చెప్పినటువంటి నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అని, సో దీన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడిన మాటల్లో ఉన్నది ఒకటే, మెగా చిరంజీవి గారి అభిమానులు మాత్రమే, అందరూ ఆపాదు నుంచి వచ్చినటువంటి మొలకలే అనేది ఆయన టోన్. అయితే ఇక్కడ చూడాల్సింది అంటే మేము 100% స్ట్రైక్ రేటు మాది, నువ్వు నీ తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేకపోయావు, అవును నీ తండ్రిని ఎంపీగా గెలిపించుకోలేకపోయావు, మొన్న నువ్వు వెళ్ళి ప్రచారం చేసినటువంటి శిల్పా రవిని కూడా గెలిపించుకోలేకపోయావు, కానీ మేము 100% స్ట్రైక్ రేటు అన్నాడు. అవును, ఇప్పుడు 100% స్ట్రైక్ రేటు, మీ అల్లుది ఏమీ లేదు అన్నది మాట్లాడాడు. కానీ ఈ మాట్లాడిన దానిలో చాలా గందరగోళం ఉంది. అదేదో వాళ్ళు అడిగారు, ఈయన ఆవేశంలో మాట్లాడేశాడు, కానీ నిజానికి లోతుల్లోకి వెడితే చాలా గందరగోళం ఉంది ఆ మాటల్లో. ఆ గందరగోళం ఏమిటంటే అల్లు అరవింద్ని అల్లు అర్జున్ గెలిపించుకోలేదు, ఓకే, చిరంజీవిని కూడా గెలిపించుకోలేకపోయారుగా ఆ రోజున. ఆయన సొంత ఊళ్ళోనే, సొంత నియోజకవర్గంలోనే, వారి జన్మక్షేత్రంలోనే గెలిపించుకోలేని పరిస్థితికి కారణం ఎవరు? మరి ఇంత మెగాభిమానులు వీళ్ళందరూ ఏమైంది ఆ రోజున? ఆయన తిరుపతిలో గెలిచాడు, అది వేరే విషయం. అదే 2 చోట్ల కాకుండా నా ప్రాంతము అని గనక ఆయన నిలబడి ఉంటే ఆయన పరిస్థితి ఏమిటి? జనసేన నుంచి 2 చోట్ల కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఒక సందర్భం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది కదా. ఆ రోజున వీళ్ళందరూ ఎందుకు గెలిపించుకోలేకపోయారు అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? అల్లు అర్జున్ పొలిటికల్ ఏరియాలో కనిపించింది ఒకటే సందర్భం, మొన్న ఏది శిల్పా రవి గురించి. ఆ రోజు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాడు అతను. పద్ధతి అంటే ఇన్ ది సెన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మాట్లాడలేదు, కూటమి గురించి ప్రస్తావించలే, కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గురించి కానీ, జనసేన గురించి కానీ, టీడీపీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుల గురించి కానీ మాట్లాడలేదు. ఆయన ఎవరిని ప్రస్తావించాలి, అసలు ఏమీ ప్రస్తావించకుండా కేవలం ఒకటే అన్నాడు, నా మిత్రుడు ఇతను, నాకు పర్సనల్గా తెలుసు, మంచివాడు, మీకు మంచి చేస్తాడని అనుకుంటున్నాను,
అందుకని వచ్చాను, నా మాటగా నేను చెప్తున్నాను, ఇతను మంచివాడు, ఇతను మీకు కూడా మంచి చేస్తాడు, ఎన్నుకుంటే మంచి జరుగుతుంది. అంతకు మించి ఒక్క వాక్యం మాట్లాడలేదు అతను. అయిపోయింది. సో వాటికి మీరు సమాధానాలు చెప్పాలి. ఈయన అరవింద్ని గెలిపించుకోలేకపోయాడు, ఓకే. మీరు ఆ రోజున చిరంజీవిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అలాగే పవన్ కళ్యాణ్ని 2019లో ఎందుకు గెలిపించుకోలేకపోయారు? దానికి కూడా సమాధానం చెప్పాలి అని ఇతను అడిగితే అడగడు, నాకు తెలిసి. అడిగితే ఏం సమాధానం చెప్తాడు ఆయన శ్రీనివాసు? కాబట్టి అదొక ప్రశ్న. రెండోది, చిరంజీవి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక అభ్యర్థి గురించి ఎవరి ప్రస్తావన చేయకుండా అతని గురించి మాత్రమే మాట్లాడి వచ్చేసాడు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది అని చిరంజీవి గారు మాట్లాడాడు. ఏది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అని భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని కలిపి జనసేనతో ఒక కూటమి ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పి బీజేపీకి విజ్ఞప్తులు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆ విజ్ఞప్తులు చేస్తున్న క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు టిక్కెట్ల రేట్లు పెంపు వ్యవహారంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందు చాలా సబ్మిసివ్గా కూర్చుని చాలా వినమ్రతతో వారికి నమస్కరించి, తల్లి పొజిషన్లో ఉన్నారు మీరు, పిల్లల్ని కొంచెం చూసుకోండి అని చెప్పి మాట్లాడాడు. అవును, అభ్యర్థించాడు. అలా అభ్యర్థనే. ఈ సబ్మిసివ్గా అభ్యర్థించటము అనేది చాలామందిని హర్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ని కూడా హర్ట్ చేసింది. మరి అంతలా వినయ ప్రదర్శన చేసి ఉండకూడదు, చేసి ఉండకుండా ఉంటే బాగుండేది అన్నాడు ఆయన. అదే, ఎందుకంటే మరి మెగాస్టార్ ఆ స్టేచర్కి తగినట్టుగా లేదు అది అని. అయితే చిరంజీవి గారు అలా అనుకోవడం లేదు అన్నాడు. వీటికి సమాధానం చెప్పాడు ఆయన. నేను అలా అనుకోవడం లేదు, అతను ఒక ప్రభుత్వ అధినేత కాబట్టి మనం ఒక కోరిక కోరడానికి వెళ్ళాం, తప్పేం లేదు అన్నాడు. నిజానికి మొదటిసారి చిరంజీవి గారిని పిలిచినప్పుడు ఆయనే పిలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. ఈయనంతటి ఈ నెల వారే ఇంకొక విషయం మీద మాట్లాడటానికి పిలిచాడు, ఒక పొలిటికల్ ఇష్యూ. ఈయన వెళ్ళాడు. వెళ్ళి నన్ను ఆ ఏరియాలోకి తిరిగి లాగకండి అని చెప్పాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ టిక్కెట్ల పెంపు వ్యవహారానికి సంబంధించి అప్పుడు ఈయన చొరవ తీసుకెళ్ళాడు వీళ్ళందరినీ. అప్పుడు సినిమా రిలీజులు దగ్గర ఉన్నటువంటి RRR బ్యాచ్ని, అలాగే ఆచార్య భాగస్వాముల్ని, వీళ్ళందరినీ కలిపి తీసుకెళ్ళాడు ఆయన. మహేష్ బాబుని, వీళ్ళందరితో వెళ్ళి ఆ సందర్భంగా చాలా సబ్మిసివ్గా మాట్లాడొచ్చాడు. ప్రభాస్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇది అంటే ఎవరితోనైనా అలాగే ఉంటాను నేను, ఇది నా పద్ధతి అనేది ఆయన జస్టిఫై చేసుకున్నాడు. కానీ ఆ రోజున ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది అనే మాట అన్నాడు కదా ఆయన. దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు శ్రీనివాస్ గారి లెక్క ప్రకారం అప్పుడు అలా అన్నాయనే తర్వాత ఈ కూటమి గెలిచిన తర్వాత మంచి రోజులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కన్నా మాటలు మాట్లాడారు. అయితే చిరంజీవి గారి టర్న్ ఎక్కడ జరిగింది అంటే, వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలు జరిపారు. ఆ వేడుకలు జరిపిన సందర్భంగా ఆయన కొంచెం చిన్న టర్న్ తీసుకుని అంబటి రాంబాబుని ఉద్దేశించి ఆయన 2-3 మాటలు అన్నాడు. బాబు, మీరు పోలవరం ప్రాజెక్టు ఇలాంటివి చూసుకోండి, సినిమా వాళ్ళ గురించి మీకెందుకు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి అన్నాడు. అనగానే వాళ్ళు ట్రాల్ మొదలుపెట్టారు, ఎవరు పిచ్చుక ఎవరు బ్రహ్మాస్త్రం అని. ఏది? వైసీపీ నుంచి. దానికి రెస్పాండ్ అవుతూ సీరియస్ అయ్యాడు చిరంజీవి గారు. అంతకు ముందు వరకు సబ్మిసివ్గానే ఉన్నాడు ఆయన. ఇది కండిషన్. అంటే ఎందుకు సబ్మిసివ్గా ఉన్నారు అని ఎవరన్నా ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని ఎందుకు అన్నాడు చిరంజీవి గారు అంటే ఏం సమాధానం చెప్తాడు ఈయన శ్రీనివాస్ గారు? అప్పటికే యుద్ధ ప్రకటన చేసున్నాడు పవన్ కళ్యాణ్, చేసున్నాడు. ఆయనకు కూడా నచ్చలా చిరంజీవి అలా ఉండటం. మరి దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు మీరు అని అల్లు అర్జున్ అడిగితే ఏం సమాధానం చెప్తారు? రెండోది, అల్లు రామలింగయ్య గారు అనేటువంటి ఒక పెద్ద మహానటుడు ఉండబట్టి
ఆయన వలన చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది కదా, అది వాస్తవమా కాదా అనేది వేరే గొడవ. నిజానికి అల్లు రామలింగయ్య గారు కానీ ఎవరైనా కానీ ఒక నటుడిని ప్రోత్సహిస్తే అది కొంతమేరకే. అవును, స్వయంగా వీళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీదే వీళ్ళ కెరియర్ బిల్డ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా ఒక సినిమా చేస్తాడు, 2 సినిమాలు చేస్తాడు. అవును, ఆ తర్వాత కొనసాగిందంతా అతని ప్రతిభే. అంతే కదా, అతను సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే చిరంజీవి కూడా అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి లేడు అనేటువంటి మాట కరెక్ట్ కాదు, కానీ ఆ మాట ప్రచారంలో ఉంది. ఇప్పటికీ చాలామంది దాన్ని ఉటంకిస్తున్నారు, దాన్ని థియరిటైజ్ చేసి కూడా మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అంటే ఈ వాద ప్రతివాదనల మధ్య ఇట్లాంటివన్నీ కూడా ఈ థియరీలన్నీ ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఆ రోజున ఉన్నాయి, అవును, ఈ కొత్తవి కాదు. చిరంజీవి ఎదుగుదల సందర్భంగా ఆయన ప్రత్యర్థుల అభిమానులు పుట్టించినటువంటి పుకార్లు ఇవి. అదే ఒక వాదన, ఇది ఒక వాదన. అంటే అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఉండేవాడా, అల్లు అరవింద్ ఉంటే ఉండేవాడా, ఇది తిరిగినంతా డైరెక్టర్ల దగ్గరికి నిర్మాత దగ్గర తీసుకెళ్ళినంతా కూడా అరవిందే కదా. అది ఇప్పుడు ఒకటి అరవింద్ గారే ఒక మాట చెప్పాడు ఒక సందర్భంలో, నేను చిరంజీవి భిన్నమైనటువంటి రంగాల్లో ఉన్నాము, అతను నటుడుగా ఉన్నాడు, నేను నిర్మాతగా ఉన్నాను, ఒకరికొకరం సహకరించుకుంటూ మా రంగాల్లో మేము ఎదిగాం. అదే నా ఎదుగుదలకు ఆయన దోహదపడ్డాడు, ఆయన ఎదుగుదలకు నేను దోహదపడ్డానని మాట్లాడాడు ఆయన. అవును, జరిగింది అదే. అంటే చిరంజీవి గారిలో ఉన్నటువంటి కెపాసిటీస్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రాజెక్టులు ఆయన డిజైన్ చేశాడు అరవింద్. కాబట్టి అలా తాను ఎగ్జిబిట్ చేసుకున్నాడు చిరంజీవి. రెండోది, ఆ సందర్భంలో చిరంజీవి లాంటి హీరో అవసరం. అవును, కాబట్టి గీతా ఆర్ట్స్కి ఎదుగుదలలో చిరంజీవి కూడా దోహదపడ్డాడు. ఆయన హీరోగా చేసిన సినిమా, తెలుగు సినిమా పరిశ్రమకే చిరంజీవి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే జనరేషన్ మారింది, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇంగ్లీషు సినిమా అనేది ఇంట్లోకి ప్రవేశించిన సందర్భం అది. వీడియో క్యాసెట్ల రూపంలో చాలా క్లియర్గా జనరేషన్లు అభిరుచులు మారాయి. ఒక సంధియుగం అది. ఆ సంధియుగంలో అవసరమైనటువంటి ఆ జనరేషన్కి అవసరమైనటువంటి హీరో ఎమర్జ్ కావాల్సినటువంటి అవసరంలో చిరంజీవి వచ్చాడు. ఒక సందర్భంలో శ్రీశ్రీ గురించి ఒక మాట ఉంటుంది, కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని. దాదాపు అలాంటి సందర్భమే చిరంజీవి ఎమర్జ్ అయినటువంటి విషయం కూడా. ఓకే, ఆ టైంకి ఎవరు అవసరమో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎమర్జ్ అవుతారు అంతే, ఆ టాలెంట్ ఉంటే. అందుకని తను రాగానే పరిశ్రమ రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టింది. వెరీ ఫస్ట్ మూవీ అతను తెర మీద కనిపించిన మొదటి సినిమా, అప్పటికింకా పెళ్లి కాలేదు. అల్లు రామలింగయ్య గారు లేరు అతను వెనకాల. లేని టైంలోనే ప్రాణం ఖరీదు సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు అందరూ ముక్తకంఠంతో చెప్పిన మాట, ఈ సినిమా బాగానే ఉంది, ఓకే, కానీ ఈ సినిమాలో కొత్త ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను ఒక పాట చేశాడు, చాలా బాగా చేశాడు. అదే ఇది విడిగా అక్నాలెడ్జ్ చేశారు అందరూ, దీన్ని గుర్తించాలి. ఆ తర్వాత మనూరు పాండవులు రివ్యూస్లో అతని గురించి ప్రత్యేకంగా రాశారు, పార్ట్ 2 క్యారెక్టర్లో అతని నటన గురించి. ఇలా ఆ టైంలో నెమ్మదిగా ఇండస్ట్రీ అతను ఐడెంటిఫై చేస్తుంది, ఇతను అవసరం ఉంది మనకి అని. ఈ క్రమాన్ని మర్చిపోయి మాట్లాడకూడదు, చిరంజీవిలో ఉన్న టాలెంట్స్ని మర్చిపోయి మాట్లాడకూడదు. అదే ఆయన నటన మాత్రమే కాదు, అంటే ఫైట్స్, ఆయన చేసినటువంటి డ్యాన్స్లు, ఆయన చేసినటువంటి రిస్కులు, డూప్ లేకుండా ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన కామిక్ టైమింగు. అలాగే ఆయన ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పుకున్నాడు, వైజాగ్లో జరిగిన మీటింగ్లో, ఎన్టీఆర్తో తను కలిసి నటించినటువంటి తిరుగులేని మనిషి షూటింగ్లో ఒక 3 అడుగుల ఎత్తు మీద నుంచి దూకాలి, విలన్స్ మీదకి దూకాలన్నప్పుడు ఇద్దరు చేయి పట్టుకుని దూకాలి. ఎన్టీఆర్ ఇలా మూమెంట్ ఇచ్చి ఆగాడు, ఇతను దూకేశాడు. అలా దూకేసావు ఏమిటాయా అన్నట్టు, ఆయన దూకాలి కదండి అన్నట్టు. దూకడం ఏంటి, నువ్వు దూకి ఏదైనా కాలు ఇరిగితే షూటింగ్ అయిపోతుంది, నిర్మాతకి నష్టం, నీకేముంది, నువ్వేదో సాహసం చేశాను అనుకుంటావు, అందుకని దయచేసి అలాంటి పనులు చేయకు అని చెప్పాట ఆయన.
చెప్పాడని ఈయనే చెప్పాడు, ఉమ్. చిరంజీవి గారే. అలాంటి రిస్కులు చేశాడు కదా. అవును. సంఘర్షణ సినిమాలో కాలు విరగొట్టుకున్నాడు కదా. అవును. ఇలాంటి కష్టాలన్నీ పడ్డాడు ఆయన. పడ్డాడు, జనాలకి కొత్తగా కనిపించాలనుకున్నాడు. జనాలు ఆ టైంలో ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారో అది ఆ ఎక్స్పోజర్ని మ్యాచ్ చేయాలనుకున్నాడు తెలుగు తెర మీద. ఉమ్. దానికోసం చాలా కంట్రిబ్యూషన్ చేశాడు ఆయన. దాన్ని గుర్తించాలి. అదే. చిరంజీవి మహానటుడా లేకపోతే ఇంకోట అనే చర్చ కంటే కూడా ఆ టైం ఆడియన్స్ ఒక చోట ఎక్స్పోజ్ అవుతున్నారు, దాన్ని మ్యాచ్ చేయగలిగాడు. అవును. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే అతను మెగాస్టార్ అయ్యాడు. ఉమ్. అందుకని ఆయన వెనకాల అల్లు రామలింగయ్య ఉన్నాడా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనేది చర్చ కాదు. కాదు. కానీ అది కూడా చర్చకు పట్టుకొచ్చేస్తున్నారు ఉమ్. ఇప్పుడు. ఇలా గందరగోళం చేస్తున్నారు. అయితే మొత్తం ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతోంది, ఏమిటి దీని వెనకాల ఉన్న లక్ష్యం ఏమిటి అంటే ఈయన కూడా అల్లు అర్జున్ కూడా ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేకపోతే కాకతాళీయంగా అంటున్నాడా, నాకు నచ్చితే వస్తా, నాకు ఇష్టమైతే వస్తా అని మళ్ళీ ఆ మాటలు ఏమైతే ఏమిటి అక్కడ, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు ఆ మాట, కాంటెక్స్ట్ ఏమిటి అక్కడ అంటే, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి సినిమాని సమర్పించింది సుకుమార్ గారి భార్య. అవును, తబిత. ఆవిడ సమర్పించింది. ఆవిడ వచ్చి నన్ను పిలిచారు, ఆవిడ పిలుపుని విస్మరించకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడం అక్కడ వరకు చెప్పాడు ఆయన. అదే 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 చెప్పాడు. చెప్పి అక్కడితో ఆపాలి. అదే అక్కడి నుంచి ఓవర్ స్టేట్మెంట్కి వెళ్ళాడు. అదే ఈ ఓవర్ స్టేట్మెంట్కి వెళ్ళటం వలన అది రెండు మార్గాల్లో ప్రయాణించింది. ఒక మార్గమేమో నేను నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడి దాకా అయినా వెళ్ళటానికి సిద్ధపడతాను అనే సెన్స్లో శిల్పారావి కాంటెక్స్ట్. అవును. రెండోది నాకు ఇష్టమైతే వస్తాను అన్నప్పుడు ఇష్టం లేదు కాబట్టి పిఠాపురం వెళ్ళలేదు అనే కాంటెక్స్ట్ అది వినిపిస్తుంది. అలా రెండు మార్గాల్లో వెళ్ళింది ఆ స్టేట్మెంట్. అదే ఈ రెండు మార్గాల్లోనూ విమర్శలే. అలా ఒక కాంట్రవర్సీకి ఈయన తెరలైపోయాడు. ఇది కంక్లూడ్ చేయటం అనేది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. ఇప్పుడు అందరూ కూడా మీడియా మొత్తం, మీడియా కానివ్వండి వేరే వాళ్ళే సోషల్ మీడియాలో కూడా దాన్ని మాత్రమే పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నదాన్ని దాని మీద వ్యాఖ్యానం అతను అనలా, స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ పేరు కానీ ఎవరి పేరు ప్రస్తావించలే. అదే ఆవిడ కోసం వచ్చాను నేను, ఆవిడ అభ్యర్థన మేరకు ఆవిడ పిలిచినందుకు బాధ్యతగా వచ్చాను అని చెప్పాలనుకున్నాడు. చెప్పాడు. అది అక్కడితో క్లోజ్ చేసుకుంటే ఇష్యూ ఉండేది కాదు. ఈ ఓవర్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎంబోజ్ చేశాడు ఆయన, చెప్పి దానికి కొనసాగింపుగా ఇంకొక మాట అన్నాడు, అందరికీ అభిమానులు ఉంటారు, నాకు ఆర్మీ ఉంది అన్నాడు. అదే దాని నుంచి ఇంకొక అడుగు ముందుకేసి నేను అభిమానుల కోసం హీరో అయ్యాను అన్నాడు. అదే ఇలా ఒక 2-3 అందరికి హీరోలకి అభిమానులు ఉంటారు, నేను మాత్రం అభిమానుల కోసం ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను. ఏ అభిమానులు చూసి నీకు ఇన్స్పిరేషన్ అనేది చర్చ. అదే అంటే ఇది అంటే ఈ చర్చల్లో ఉండటం కోసమే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడా అనేది కూడా ఒకటి ఉంది. ఒకటి చాలా క్లియర్గా వాళ్ళు మా వ్యాపారాలు మావి, మీ వ్యాపారాలు మీవి. అంటే చిరంజీవి గారు రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నప్పుడు ఆయన 150వ సినిమా గీతా ఆర్ట్స్లో ఉండబోతోంది అని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఉన్నట్టుండి సడన్గా రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా కొణిదల ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమా రాబోతోందని అనౌన్స్ చేశారు. అవును. ఆ ముహూర్త సన్నివేశ చిత్రీకరణ సందర్భంగా అరవింద్ గారు కూడా హాజరయ్యారు అక్కడ. కానీ ఆయన చాలా ఉదాసీనంగా ఉన్నాడు ఆ రోజు. అంటే ఉన్నాడు అన్నట్టుగానే ఉన్నాడు, ఆ మెట్ల మీద కూర్చుని. అంటే కొంత ముభావంగా ఉన్నట్టే ఉన్నాడు. ముభావంగానే ఉన్నాడు. నా నుంచి రావాల్సిన ప్రోడక్ట్ కొణిదల ప్రొడక్షన్స్ అని ఇంకో కొత్త దుకాణం కూడా తెరిచారే అన్న ఇది కనిపించింది. అదే అంటే ఆ షాట్ తీసినప్పుడు ఆ ఫ్లోర్లో మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల మీద కూర్చున్నాడు ఆయన. కూర్చుని అలా చూస్తున్నాడు జరుగుతున్న వ్యవహారాన్ని ఒక స్పెక్టేటర్గా, అంతే. సో ఆ రోజునే వ్యాఖ్యానాలు మొదలైనాయి. అయితే సరైనోడు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు అల్లు అర్జున్ని అడిగారు, డిమాండ్ చేశారు. ఈయన
నో అన్నాడు. చెప్పను బ్రదర్ అన్నాడు. చెప్పను బ్రదర్ అన్నాడు ఆయన, ఎన్టీ రామారావు గారి లెవెల్లో. నేను చెప్పను బ్రదర్ అన్నాడు. ఈ చెప్పను బ్రదర్ అనేసరికి అప్పటి వరకు ఏమిటి పరిస్థితి అంటే ఈయన్ని కూడా మెగా కాంపౌండ్లోనే లెక్కేసి అల్లు అర్జున్ సినిమా ఈవెంట్స్కి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ హాజరు కావాలి అని కోరుకోవటం జరిగేది. హాజరైన సందర్భాలు వచ్చారు. అలాగే వాళ్ళకు సంబంధించిన ఈవెంట్స్లో అల్లు అర్జున్ కూడా కనిపించేవాడు. ఆ కాంపౌండ్ హీరోగానే కనిపిస్తూ వచ్చాడు. అక్కడ బ్రేక్ అయింది. అవును. ఈ బ్రేక్ అవటం ఏమిటి అంటే ఎవరు కనిపించకపోయినా అల్లు అర్జున్ అక్కడ కనిపించకపోయినా అడిగేవాడు. ఇది వార్త అయ్యేది. మిగతా అందరూ వచ్చారు, అల్లు అర్జున్ డుమ్మా కొట్టాడను, అంటే పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టాడను. సోషల్ మీడియా రోజుల్లో ట్విట్టర్లో ఉన్నటువంటి భార్యాభర్తలు వాళ్ళిద్దరూ సెలబ్రిటీస్ అయ్యుండి లేకపోతే జనాలకు తెలిసిన ముఖాలు అయ్యుండి వాళ్ళిద్దరూ ఇన్స్టాలోనో లేకపోతే మరో దానిలోనో వాళ్ళకి అకౌంట్స్ ఉంటే వాళ్ళ అకౌంట్స్ మీద ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్లో వీళ్ళు ఎవరిని తమ ఫ్రెండ్స్గా తీసుకున్నారు, ఎవరిని తిరస్కరించారు, లేదు అన్ఫ్రెండ్ చేశారు, ఇదంతా పరిశీలించేటువంటి ఒక టీం ఉంటుంది. ఈవిడ అకౌంట్ నుంచి తన భర్త ఫోటోలు డిలీట్ చేశారు, ఎందుకు, ఏదైనా జరుగుతోందా అని వచ్చేస్తుంది. వెంటనే ఒక స్పెక్యులేటివ్ స్టోరీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఇది కండిషన్ ప్రపంచంలో. అది టెక్నికల్గా డిలీట్ అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఏదో కారణం చేత ఆ ఫోటోని రైట్ క్లిక్కో ఇంకో క్లిక్కో చేయబోయి అది డిలీట్ అయితే ఉత్తర క్షణంలో వార్త ప్రత్యక్షం అవుతుంది అక్కడ. ఇటువంటి సెన్సిటివ్ కండిషన్లో ఉంది ప్రపంచం. ఈ సందర్భంలో ఈయన ఎంబోజ్ చేసి 2 ప్రకటనలు చేసేసరికి అదొక దుమారం రేపింది. అరవింద్ గారు దీన్ని సెటరైట్ చేయగలడు, ఎందుకంటే ఆయన క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నాడు వీళ్లతో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అభినందించడానికి వెళ్ళిన సినిమా పరిశ్రమ నిర్మాతల బృందానికి ఆయనే నాయకత్వం వహించాడు. యాక్చువల్గా అప్పుడు కూడా అల్లు అర్జున్ నంద్యాలకు వెళుతున్న టైంలో ఈయన పిఠాపురం వెళ్ళాడు. ఇక్కడ వెళ్తున్నాడు, ఈ నష్టాన్ని మనం పూడ్చాలి అనే ఉద్దేశంతో ఇతను అక్కడికి వెళ్తున్నాడని తెలిసిన తర్వాత ఈయన పిఠాపురం వెళ్ళాడు. వారధి పాత్ర నిర్వహిస్తున్నాడు ఆయన. అవును. అయితే ఇప్పుడు ఇది ఇంత రాజుకుంటుండగా ఎందుకు మాట్లాడటం లేదు ఆయన అనేది కీలకం. మాట్లాడితే మళ్ళీ ఇంకొక ఏమవుతుంది, దాన్ని ఇంకేం తీస్తారో అని చెప్పి ఆయన మాత్రం. అది మాత్రమే కాదండి, ఇంకొక వ్యూహం కూడా కనిపిస్తుంది నాకంటే. ఒకటి చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన, ఇది జరగని మంచిదే, రేపు అతని సినిమాకు ఒక బజ్ క్రియేట్ అవుతుంది అనేది ఉద్దేశం కావచ్చు. వ్యాపార సూత్రం కూడా ఉంది. వ్యాపార సూత్రం. అయితే ఒకటి జరుగుతున్న గొడవ ఏంటంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మ్యాక్సిమం ఇంకొక 10 సంవత్సరాలు సినిమాలు చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు ఆ నెంబర్ 1 పొజిషన్లో ఎవరు కూర్చోవాలి అనేది చర్చ. ఏది 1 to 10 ప్లేసెస్లో చిరంజీవి ఉన్నాడు అనుకుంటే, అంటే ఆయన ఎమర్జ్ అయిన రోజు నుంచి ఆ వాతావరణంలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు రామారావు గారి టైంలో రామారావు, నాగేశ్వరరావు ఇలా అది అంతవరకు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళక ముందు వరకు అంతే. ఇప్పుడు కండిషన్ చాలా మంది వచ్చున్నారు. ఇప్పుడు ఒకరు నెంబర్ 1 నెంబర్ 2 ఎవరు అనేది లేదు. కానీ శుక్రవారం మారిపోయే పరిస్థితి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఒక మెగా ప్లేస్లోకి ఎమర్జ్ అయ్యేటువంటి హీరోలు ఎవరు అన్నప్పుడు వీళ్ళిద్దరూ కనిపిస్తారు. ఎవరు? రామ్ చరణ్, అల్లు అర్జున్. ఆయనేమో స్వయాన కుమారుడు కాబట్టి ఆయనకి వారసత్వ హక్కు ఉంది అనేటువంటిది ఒక చర్చ ఉంటుంది. అర్హత ప్రకారం చూస్తే అల్లు అర్జున్కి ఆ స్థానం దక్కవలసి ఉంది అనేది ఒక చర్చ. అంటే బాహుబలి సినిమాలో రానాకి ప్రభాస్కి మధ్య జరిగేటువంటి యుద్ధంలాగా చూడొచ్చు దీన్ని. అంటే బాహుబలికి భల్లాల దేవుడికి మధ్య అంటే రాజుగారి కుమారుడే రాజు అయిపోవాలి, తమ్ముడు కుమారుడు ఎంత శక్తివంతుడైనా కానీ అక్కడికే పరిమితం అవ్వాలి, ఏదో ఉండాలా, ఇది పద్ధత, నా కొడుకు కూడా రాజు అవ్వాలి కదా అని నాజర్లో మొదలైనటువంటి ఆవేదన కదా ఇతనికి ఉద్దీపన కలిగించేది. అవును. సో
ఇలాంటి అభిప్రాయాలు ఏమన్నా అరవింద్ గారిలో ఉన్నాయా అని కూడా ఒక స్టోరీ రన్ అవుతోంది బయట. అదే అందుకని వాంటెడ్గా ఆయన అర్జున్ ఇలా మాట్లాడటం మంచిదే అనుకుంటున్నాడా అని కూడా ఒక స్పెక్యులేటివ్ స్టోరీ మార్కెట్లో ఉంది. కావచ్చు కూడా, అందులో నిజం కూడా ఉండొచ్చు. ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఆయన కూడా. సో ఈ మొత్తం అన్ని కాన్స్పిరసీ థియరీల్లోనూ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నది ఇదే. అంటే మెగా ప్లేస్ కోసం జరుగుతున్న వారుగా మాత్రమే భావించి అరవింద్ గారు ఎక్నాలెడ్జ్ చేశాడు దీన్ని. అదే అంటే ఇతను తీరులోనే కొంత అఫెన్సివ్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ అప్రోచ్లో అగ్రెసివ్గానే ఉన్నాడు. అంటే యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టుగా ఉన్నాడు అనేది వాస్తవం. అదే అయితే ఈ వివాదానికి ఒక రకంగా ఆయన ఓవర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు పవన్ కళ్యాణ్ గారు గంధద గుడి సినిమాకి పుష్పకి ఒక కంపారిజన్ తీసుకొస్తూ మాట్లాడాడు. అవును, పేరు ప్రస్తావించలేదు కానీ అదే అంటే అడవి రాముడికి పుష్పకి ఆయన పోలిక తెచ్చాడు. పోలిక తెచ్చి అడవి రాముడేమో సంపదని కాపాడాడు. అవును, అడవికి సంపదని కాపాడితే ఈ పుష్పరాజు అనేవాడు అమ్మేస్తున్నాడు. పుష్పరాజు ఇప్పటి హీరో, అడవి రాముడు అప్పటి హీరో అన్నాడు. అదే అప్పటి విలువలవి ఇప్పటి విలువలవి అన్నాడు. ఈ కంపారిటివ్ స్టడీ అనేది జనాల్ని డిస్టర్బ్ చేసింది. సో ఆయన ఒక రాయి వేశాడు. వారు తక్కువ తినలేదు. అంతకుముందు నాగబాబు గారు వారు పోసే నెయ్యో నూనె ఆయన వేశారు. ఎవరికి అందరి కంట్రిబ్యూషన్ ఉంది, ఒక చిరంజీవి తప్ప. చిరంజీవి దీని మీద ఏనాడు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. రెండోది ఆయన చాలా క్లియర్గా మొన్న బర్త్డేకి తను ట్వీట్ చేశాడు అర్జున్. ఆయన ఆశీర్వదించాడు. ఏది 2-3 days బ్యాక్ జరిగినటువంటి 22వ తారీఖు జరిగినటువంటి ఇష్యూ. దానికి ముందు జరిగింది ఈవెంట్. ఈ ఓవర్ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది 2 days బిఫోర్ జరిగింది. 20వ తారీఖు ఎప్పుడో అది జరిగింది. 22వ తారీఖు ఆయన బర్త్డేకి ఈయన విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు, ఆయన ఆశీర్వదించాడు, అయిపోయింది. అంతకు ముందు మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ బర్త్డే ఈవెంట్కి చిరంజీవి గారు సతీ సమేతంగా హాజరై ఆశీర్వదించి వచ్చినటువంటి వీడియోలు కూడా చూసాం మనం. సో వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య, అంటే అరవింద్ గారు చెప్పినట్టుగా మా ఇద్దరు కొడుకులు నటనా రంగంలో ఉన్నారు, ఒకే రంగంలో ఉన్నారు కాబట్టి స్పర్ధ అనివార్యము అని చెప్పాడు ఆయన. ఆ స్పర్ధలో భాగంగానే చూడాలి ఇవన్నీ, ఈ గొడవలన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సీన్లో లేడు కాబట్టి నేరుగా ఫైట్ వాళ్ళిద్దరి మధ్య రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టే ఉంది. సో ఆ స్పర్ధలో భాగంగానే ఈ గందరగోళాలన్నీ జరుగుతున్నాయి. అది సెటిల్ అయ్యే వరకు ఆ స్థానం ఎవరిది అనేది. ఇప్పుడు పుష్పకి సంబంధించి సుకుమార్ మీద ఉన్న ప్రెజర్ ఏమిటి అంటే RRRని క్రాస్ చేయాలి అనేటువంటి ఒక ప్రెజర్ ఉంది అనే వార్తలు విన్నాం మనం. అయితే ఒకటి ఆయన సాటిస్ఫై చేయగలిగాడు అల్లు అర్జున్ని, జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం రావటం ద్వారా. అవును, తెలుగులో మొట్టమొదటి నటుడుగా ఇక అది రికార్డులోకి ఎక్కేసేసాడు. చరిత్రలోకి ఎక్కాడు ఆయన, రికార్డులు కాదు, చరిత్ర, హిస్టరీ. సో అలా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సుకుమార్ అందించేశాడు. సుకుమార్కి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి 4 years వెయిట్ చేసిన దానికి ఒక ఫలితం దక్కింది. ఇప్పుడు 2 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చాలా అంటే క్లైమాక్స్ కోసం చాలా కష్టపడుతున్నామని చెప్పారు ఆ రోజు. నిజంగానే కష్టపడుతున్నారా అనేది వేరే విషయం, కానీ ఈ సినిమాని ఎప్పుడు పడినంత కష్టం, అంత టఫ్, ఎప్పుడు ఇంత టఫ్ నేను చూడలేదు అని ఇద్దరు మాట్లాడారు. నిజంగానే అంత కష్టపడుతున్నారా అనేది పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నమాట వాస్తవం మొదటి నుంచి. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 1 మీద వచ్చినటువంటి డివైడ్ టాక్. పుష్ప రిలీజ్ అయిన రోజున డివైడ్ టాక్తోనే మొదలైంది అది. అయితే హిందీ బెల్ట్లో రాజుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ కాంట్రవర్సీస్ అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. పెద్ద బిగ్ అది ఆయన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా అయిపోయింది అది. అయితే సుకుమార్ వీటన్నిటిని పట్టించుకున్నాడు. డివైడ్ టాక్ రావడానికి దారి తీసినటువంటి కారణాలు ఏమిటి, ఆ స్క్రిప్ట్లోనూ అలాగే ఎగ్జిక్యూషన్లోనూ జరిగిన లోపాలు ఏమిటి అనేది అర్థం చేసుకుని 2లో అలాంటివి జరగకుండా చూడాలి, తద్వారా డైరెక్టర్గా తాను బతకాలి.
అందుకని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వలన డిలే అయింది. అదే 3 ఏళ్ళు అయిపోయింది. దానికి తోడు అందులో నటిస్తున్నటువంటి ఒక నటుడికి సంబంధించిన పోలీస్ గొడవలు ఇలాంటివి కూడా కొంత లాగినాయి సినిమాని. అదే ఇవన్నీ కలిసి 3 ఏళ్ళు డ్రాగ్ అయిపోయింది సినిమాకి. ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వీళ్ళు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి. ఆ బజ్ క్రియేట్ చేయడంలో భాగంగా క్లైమాక్స్ కోసం మేము విపరీతంగా శ్రమించాము. నభూతో నా భవిష్యత్ అన్న లెవెల్లో ఉంటుంది అని ఇప్పటి నుంచే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. రెండోది డిసెంబర్లో సినిమా ఉంటుంది చెప్పారు. డిసెంబర్ 6 అని కన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చారు. సో రేపు సెప్టెంబర్లో ఎన్టీఆర్, డిసెంబర్లో అల్లు అర్జున్. ఇది వరుస ఈ సంవత్సరానికి. గత సంవత్సరం ఒక పెద్ద హీరో కూడా లేడు అనేటువంటి లోటు నడిచింది. ఎందుకు సలార్ వచ్చింది కదా, సలార్ వచ్చింది, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు కదా. సో ఈ సంవత్సరం వీళ్ళిద్దరూ దర్శనం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తర్వాత అల్లు అర్జున్ కనిపించేస్తే ఇక మళ్ళీ ఫ్లో మొదలవుతుంది. పుష్ప క్లియర్ అయిపోతే తన ఇతర ప్రాజెక్టుల్లో ఎంగేజ్ అవుతాడు. ఆల్రెడీ 2-3 ఉన్నాయి ఆయన ముందు. దీనికోసం అట్లీ ప్రాజెక్టు డిలే చేశాననేటువంటి ఆవేశం ఒకటి ఉంది ఆయనకి. అసలు లేదని కూడా వస్తుంది. త్రివిక్రమ్తో చేస్తాడనేది కూడా వస్తుంది. త్రివిక్రమ్తో చేస్తాడని అట్లీ ఇతని నుంచి మూవ్ ఆన్ అయిపోయాడు. అవును, అదే సల్మాన్ ఖాన్తో చేస్తున్నాడు అనేది వార్తలు వచ్చేసాయి. అదే చేస్తున్నాడు. తర్వాత ప్రాజెక్ట్ వస్తే ఇతని దగ్గరికి వస్తాడు అతను, అది వేరే. అతను మూవ్ ఆన్ అయిపోయాడు. త్రివిక్రమే ఇప్పుడు. అదే త్రివిక్రమ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేయటం అంటే అలవైకుంఠపురంలో లాగా చేస్తే కుదరదు. ఇప్పుడు ఇతనికి పెరిగినటువంటి మార్కెట్ రీత్యా కొత్త ధోరణిలో కొత్త కథలు ఎంపిక చేసుకోవాలి. అదే అంటే తల్లి తాను పాన్ ఇండియాని మ్యాచ్ చేసే సబ్జెక్ట్ కావాలా. పాన్ ఇండియాని మ్యాచ్ చేయాలి, తనని తాను పెంచుకోవాలి, తన స్థాయిని పెంచుకోవడానికి ఒక అవకాశంగా భావించి అతను కష్టపడాలి. అదొక బాధ్యత ఉంది. ఇలా ఇటువంటి కండిషన్లో ఆయన చాలా కనబడని పోటీ ఇస్తున్నాడు రామ్ చరణ్ కంటే అగ్రెసివ్గా ఉన్నాడు, రామ్ చరణ్ కంటే దూకుడుగా ఉన్నాడు. ఆ స్థానం నాదే అని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి టోటల్గా ఇది ఆ ఫ్యామిలీలో నెంబర్ 1 హీరో ఎవరు, ఆ ఫ్యామిలీలో అనుకుందాం. అదే ఆ ఫ్యామిలీ, ఆ లెగసీకి ఎవరు కొనసాగాలి వేసుకునేది ఎవరు అనేది అదే గొడవ, అంతకు మించి ఏమీ లేదు. అంతేనంట. సెటిల్ అయితే ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.